Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మాట్లాడుకోవాలంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చాలా పార్ట్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, చాప్టర్స్ ఉన్నాయి, చాప్టర్ నేమ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికోసం నేను ఒక చిన్న ట్రిక్ డెవలప్ చేశానండి. లెట్స్ టాక్ అబౌట్ దాట్. దిస్ ఈజ్ మై ట్రిక్. If you know Prakash Raj and your own right hand, then you're done with Indian Evidence Act. It sounds funny, but it's great. Let's talk about this. మీ హ్యాండ్లో 3 పార్ట్స్ ఉంటాయి జనరల్గా. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. ఇది మనం చెయ్యి అయితే దీనిలో ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెకండ్ పార్ట్, దాని తర్వాత థర్డ్ పార్ట్. మీకు ఫస్ట్ పార్ట్లో వచ్చేసి బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ ఉంటాయి. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 2. సెకండ్ దానిలో మనం 4 ఆర్మ్స్ అంటూ ఉంటాం. సో స్పెల్ చేయడానికి 4 కనిపిస్తుంది కదండి. సో టేక్ ఇట్ యాజ్ 4. థర్డ్ పార్ట్లో 5 ఫింగర్స్ ఉంటాయి. సో టేక్ ఇట్ యాజ్ 5. జస్ట్ థింక్ అబౌట్ దిస్. సో 3 పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ పార్ట్లో 2 చాప్టర్స్, సెకండ్ పార్ట్లో 4 చాప్టర్స్, థర్డ్ పార్ట్లో 5 చాప్టర్స్. మీరు దీన్ని సమ్అప్ చేస్తే టోటల్ 11 చాప్టర్స్ ఉన్నాయండి. సో లెట్స్ సీ. పార్ట్స్ కాడికి వచ్చేసరికి 11, 3 పార్ట్స్. చాప్టర్స్ కాడికి వచ్చేసి 11 చాప్టర్స్. ఇప్పుడు మనం ట్రిక్ గురించి మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ ద ట్రిక్. ట్రిక్ ఏంటంటే, మీకు ప్రకాష్ రాజ్ అని ఒక పర్సన్ తెలుసుంటే సరిపోతుంది. ఈజ్ అ బిట్ సెలబ్రిటీ, అందరికీ తెలిసే ఉంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ హిమ్. నా ట్రిక్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ ఫిల్మ్ ఆఫీసర్. ప్రకాష్ రాజ్ సినిమా చేసింది ఒకటి ఉందండి, ధోని. ధోని ఈగా BVI. ప్రకాష్, P for preliminary, R for relevancy of facts, F for facts, O for oral evidence, D for documentary evidence, E for exclusion, B for burden of proof, E for estoppel, W for witnesses, E for examination, I for improper. సో ఈ ట్రిక్ ఏదైతే ఉందో దీన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, ప్రకాష్ రాజ్ ఫిల్మ్ ఆఫీసర్, ధోని ఈగా BVI. దట్స్ ఆల్. కానీ ఇక్కడ సెక్షన్ నెంబర్స్ వచ్చేసి 167 సెక్షన్స్ ఉన్నాయి కదా. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? హౌ టు రిమెంబర్ దట్స్? లైక్ టోటల్ సెక్షన్స్ 167 ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీరు జనరల్గా సెక్షన్స్ ఉంది కదా, సెక్షన్స్లో ఎస్ మర్చిపోండి. మీరు ప్రాపర్గా సెక్షన్ వర్డ్ని గమనిస్తే 7 లెటర్స్ ఉంటుందండి. You can say it as 1 plus 6 equals to 7. So total 167. It's an easy trick to remember all this stuff. If you like my video, please do like, share and subscribe. Thank you so much.